హాయ్ అండి. నేను మీ అను. మీలో ఎంతమందికి మునక్కాడ గుడ్డు కాంబినేషన్ ఇష్టం? నాకైతే భలే ఇష్టమండి. మునక్కాడ టమాటా కర్రీ చేసుకున్న ఇష్టమే, గుడ్డు ములంకాడ పులుసు పెట్టుకున్న ఇష్టమే. ఈరోజు మధ్యాహ్నం లంచ్‌లోకి నేను మునక్కాడ గుడ్డు పులుసు పెట్టుకున్నా. అది ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా నేను ఎగ్స్‌ని ఉడకబెట్టుకొని, అది తొక్క తీసి దానికి ఘాట్లు పెట్టుకొని, కళాయి పెట్టుకొని, అందులో ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకొని, ఆ ఎగ్స్‌ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకున్నా. వేపిన ఎగ్స్‌ని తీసి పక్కన పెట్టుకొని, ఆ ఆయిల్‌లోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకున్నా. అది వేసుకొని కాసేపు వేగించండి. అది బ్రౌన్ కలర్ వచ్చాక అందులోకి టమాటా ముక్కల్ని యాడ్ చేయండి. ఆ టమాటా ముక్కలు దగ్గరగా మగ్గాక అందులో మునక్కాడ ముక్కల్ని యాడ్ చేయండి. మునక్కాడ ముక్కల మీద లైట్గా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి. మునక్కాడనే కాదు, ఏ వెజ్ కర్రీస్ అయినా సరే పోపు పెట్టుకునేటప్పుడు ఆ కర్రీ వెజిటేబుల్ వేసిన తర్వాత లైట్గా సాల్ట్ చల్లి మూత పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. అది 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకోండి అడుగంటుకోకుండా. అది అడుగంటుకోకుండా కలుపుకున్నాక తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాకా మగ్గనివ్వండి. అది మగ్గాక అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి చింతపండు రసాన్ని యాడ్ చేయండి. పులుసుల్లోకి ధనియాల పొడి వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. అందులో కొంచెం మెంతులు వేస్తే మన ఒంటికి కూడా చలవ చేస్తుంది. వేసుకున్నాక మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అందులో యాడ్ చేసుకోవటమే. లాస్ట్లో గరం మసాలా వేసి మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ మరగనివ్వండి. అది దగ్గరగా మరిగాక రైస్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే, అంతే. చూశారు కదా, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.